హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు పావని. ఈరోజు మనం వీడియో వచ్చేసరికి ఆన్లైన్లో కొన్ని డ్రెస్సెస్ అనేవి తీసుకున్నాను, కుర్తీస్ అండ్ ప్లాజోస్. అవన్నీ మీకు చూపిద్దామని ఇక్కడ వీడియో చేస్తున్నాను అనమాట. ఇవి 500 బిలో ఉన్నవి ఉన్నాయి, అట్ ద సేమ్ టైం 1000 బిలో కూడా ఉన్నాయన్నమాట ఇందులో మనకు వచ్చేసరికి. సో ఇప్పుడు నేను ఒక ఫస్ట్ కుర్తీ చూపిస్తాను. నేను ముందు తక్కువ నుంచి మనం పైకి వెళ్దాం అనమాట. ఫస్ట్ వచ్చేసరికి నేను తీసుకున్నది ఈ కలర్ అనమాట. ఇది మనకి వైలెట్ కలర్ కుర్తీ. ఇది వచ్చేసరికి అండ్ డిసెంబర్ కలర్ అంటారు కదా, ఇది డిసెంబర్ కలర్ అనమాట. సో ఇది మనకి ఇలా వస్తుందన్నమాట ఇది. అండ్ కంప్లీట్గా మనకి ఇక్కడ ఫ్రంట్ చిన్న చిన్న ఫ్లవర్స్ అనేవి కింద వరకు వస్తాయి. అండ్ ఇది వచ్చేసరికి క్లాత్ అనేది కూడా చాలా స్మూత్గా ఉన్నది. అండ్ ఈ కుర్తీ వచ్చేసరికి ఇది స్మాల్ అనమాట. దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 499 రూపీస్ అనమాట, 499 రూపాయలు. ఇదైతే చాలా బాగున్నది కుర్తీ అయితే నాకు. అండ్ నాకు ఇది ఏమాత్రం స్టిచ్ కూడా చేయక్కర్లేదు. ఇదైతే నాకు ఏమాత్రం కూడా స్టిచ్ చేయాల్సిన పని కూడా లేదు, ఎందుకంటే పర్ఫెక్ట్గా సరిపోయింది, స్మాల్ సైజు. అండ్ దీనికి స్లీవ్స్ వచ్చేసరికి మనకి ఇలా ఇచ్చాడు. స్లీవ్స్లో కూడా కంప్లీట్గా బ్యాక్ సైడ్ కూడా మనకి ఈ వర్క్ అయితే ఇలా ఉన్నది. కంప్లీట్గా డ్రెస్ అయితే ఇలా వస్తుందన్నమాట. ఇలా వస్తుంది డ్రెస్ అయితే కంప్లీట్గా. అండ్ డ్రెస్ కలర్ కూడా చాలా బాగున్నది. అండ్ ఇది మనకి చాలా బాగున్నది క్లాత్ కూడా. అండ్ మనం అఫోర్డబుల్ ప్రైస్ ఇది కూడా మనకి. సో హ్యాపీగా తీసేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ నేను ఇంకొకటి తీసుకున్నాను. నెక్స్ట్ తీసుకునేటప్పటికి ఇది మెరూన్ కలర్ అయితే కాదు, ఇది వైన్ కలర్ అనమాట. వైన్ గ్రేప్ ఉంటుంది కదా, వైన్ జ్యూస్, అది ఈ కలర్కి అలా కనిపిస్తుంది కానీ ఇది వైన్ కలర్ అనమాట. ఇది చూపిస్తాను, వైన్ కలర్. అండ్ ఇది మనకి వచ్చేసరికి ఫ్రంట్ డిజైన్ ఇలా ఇస్తాడు. అండ్ ఇక్కడ ఇంత మనకి ఇంకేం ఉండదు, ఓన్లీ ఇక్కడ ఫ్రంట్కి మాత్రమే ఇక్కడ వర్క్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం హ్యాండ్స్కి కూడా ఇచ్చాడు. హ్యాండ్స్కి కూడా ఇక్కడ మనకి ఫ్లవర్స్ లాగా ఇక్కడ అంతా వర్క్ ఇచ్చాడనమాట, ఫ్రంట్ అండ్ హ్యాండ్స్ బ్యాక్ సైడ్ కూడా. అండ్ ఇక్కడ మనకి బ్యాక్ వచ్చేసరికి ఇలా థ్రెడ్స్ కట్టుకునేటట్టు ఇలా ఇచ్చాడనమాట, చిన్నది. ఫ్రంట్కి నెక్ అయితే ఇలా వస్తుంది. హ్యాండ్స్ అయితే ఇక్కడ 3/4 ఇది కూడా. అండ్ అయితే ఈ డ్రెస్ అయితే చాలా బాగున్నది. ఇది వైన్ కలర్ అనమాట. ఇక్కడ కలర్కి మనకి ఇది కొంచెం మెరూన్ కలర్ అండ్ బ్రౌన్ కలర్లా కనిపిస్తుంది కానీ, బట్ ఇది అయితే వచ్చేసరికి వైన్ కలర్. అండ్ ఇది కాస్ట్ వచ్చేసరికి 470, 470 రూపాయలే. అండ్ ఇది కూడా చాలా బాగున్నది. అండ్ దీని డిజైన్ కూడా ఇలా ఉంటుంది చూడండి, ఇలా ఉంటుందన్నమాట డిజైన్ అనేది కూడా. ఇది కూడా చాలా బాగున్నది అండ్ చాలా కంఫర్టబుల్గా ఉన్నది ఇది. అండ్ ఇది నేను తీసుకున్నదేమో స్మాల్ సైజ్. ఇది కూడా స్టిచ్ చేయాల్సిన పని లేదు. అండ్ ఇది కూడా మనకి చాలా బాగున్నది. హ్యాండ్స్ అనేవి కొంచెం లూజ్గా అనిపించాయి అంతే. ఇన్కేస్ ఇది వాష్ చేస్తే కొంచెం మనకి హ్యాండ్స్ అనేవి స్ట్రింక్ అవుతాయి కాబట్టి, సో ఇది మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. అండ్ ఇక్కడ మనకి సైడ్స్ వచ్చేటప్పటికి ఇలా ఇచ్చారు. నేనైతే బ్యాక్ కట్టడానికి ఇచ్చారేమో అనుకున్నాను, బట్ కాదు, ఇక్కడ మనకి సైడ్స్ ఇలా ఇచ్చాడనమాట డిజైన్ కింద, ఈ సైడ్ అండ్ ఈ సైడ్ కూడా ఇలా ఫ్రంట్ ఇలా మనకి సైడ్స్కి ఇలా ఇచ్చాడు, ఇటు పక్క అనమాట. అండ్ ఈ డ్రెస్ కూడా అయితే చాలా బాగున్నది. అండ్ నెక్స్ట్ ఇంకో డ్రెస్ నేను తీసుకొని చూపిస్తాను అనమాట. నెక్స్ట్ ఈ డ్రెస్ అనేది చాలామంది ఆన్లైన్లోని, యూట్యూబ్లోని ఎక్కడ చూసినా కూడా చాలామంది తీసుకున్న డ్రెస్సే ఇది. ఈ కలర్ తీసుకున్నాను నేను, బ్లూ కలర్ తీసుకున్నాను. అండ్ ఇది ఏంటంటే స్మాల్ సైజ్ తీసుకున్నాను కానీ స్మాల్ సైజ్ కూడా నాకు చాలా లూజ్ అనిపించింది. సో అందుకని దీన్ని మళ్ళీ నేను స్టిచ్ చేయించాను. అండ్ దీనికి మనకి హ్యాండ్స్ వచ్చేసరికి ఇలా వస్తుంది. దీనికి మనకి దుపట్టా కూడా ఉంటుంది. దుపట్టా ఏమో నాకు ఇలా ఆరెంజ్ కాదు అండ్ క్రీమ్ కలర్ అనమాట. ఇది మిక్స్డ్ అప్పుడుగా ఉంది. అండ్ మనకి ఇలా దుపట్టాకి ఇలా బాటమ్ అయితే ఇలా ఇచ్చాడనమాట, డౌన్ అనేది.
ఇలా ఇచ్చాడు. దుపట్టా అయితే చాలా స్మూత్గా ఉన్నది. ఇది మనకి నేను కొనేటప్పుడైతే ఇది 780 రేంజ్లో కొన్నాను. లాస్ట్ ఇయర్ ఇది తీసుకున్నాను కానీ వేసుకోలేదు ఇప్పటి వరకు ఇది ఒక్కసారి కూడా ఇది నేను వేసుకోలేదు. అందుకే ఇది చూపిద్దామని చూపిస్తున్నాను. అండ్ దీని బాటమ్ వచ్చేసరికి మనకి ఇలా వస్తుంది. ఇందులో డ్రాబ్యాక్ ఏంటంటే మనకి బాటమ్కి మనకి ఇక్కడ వాడు పాకెట్స్ ఇచ్చాడు కానీ ఇక్కడ మనకి ఇదైతే నాకు నడుము అయితే చాలా లూజ్గా ఉన్నది. ఇక్కడ మనకి ఏమైనా థ్రెడ్ ఇచ్చుంటే రిమైనింగ్ దాంట్లాగా కొంచెం కట్టడానికి ఈజీగా ఉంటుంది. ఇలా సైజ్ ఇచ్చాడు కానీ మనకైతే థ్రెడ్ అయితే ఇవ్వలేదు. ఈ థ్రెడ్ కూడా వేయించాలి నేను. అండ్ బ్యాక్ వచ్చేటప్పటికి ఎలాస్టిక్ ఇచ్చాడు. ఇక్కడ ఎలాస్టిక్ సరిపోయింది కానీ ఇక్కడ ఫ్రంట్ మటుకు నాకు ఇంకా ఇది లూజ్ అయిపోయింది అనమాట ఈ బాటమ్. అండ్ ఈ బాటమ్ ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇక్కడ ఎండింగ్లో ఎంబ్రాయిడరీ ఇక్కడ ఇచ్చాడు దీనికి. అండ్ కుర్తీ కూడా చాలా బాగున్నది కలర్. అండ్ మనకి ఏంటంటే ఇందులో షేడ్స్ మిక్స్ అయినట్టుగా ఉంటుంది ఈ కలర్ అనేది. బ్లూ కలర్ అండ్ కొంచెం గోల్డిష్ షేడ్ కలిపినట్టుగా ఉంటుందన్నమాట. అండ్ ఫ్రంట్ డిజైన్ వచ్చేసరికి ఇలా వస్తుంది. అండ్ చాలామంది డ్రెస్ని అయితే యూజ్ చేశారు. ఈ టైప్ ఆఫ్ మోడల్ డ్రెస్సెస్ అని చాలామంది యూజ్ చేశారు కదా ఆన్లైన్లో, ఎక్కడ చూసినా కూడా. సో అందుకని తీసుకున్నాను అనమాట ఇది. అండ్ ఇది వచ్చేసరికి స్మాల్ సైజ్ అనమాట. అండ్ నెక్స్ట్ నేను ఇంకోటి తీసుకునేది ఏంటంటే జస్ట్ కాటన్ కుర్తీ డ్రెస్ మెటీరియల్ అనమాట. ఇది ఆన్లైన్లో కాదు, ఇదైతే ఆఫ్లైన్లో తీసుకున్నాను. ఇది జస్ట్ నార్మల్ కాటన్ మెటీరియల్ తోటి ఉన్నవి. ఇది ఇలా కుట్టించాను అనమాట. ఇలా కుట్టించుకున్నాను నేను. ఇలా ఫ్రంట్ డిజైన్ వచ్చింది. ఇట్లా ఫ్రంట్ డిజైన్ వస్తుంది. అండ్ బ్యాక్ వచ్చేసరికి ఇలా కుట్టించాను నేను థ్రెడ్స్ వచ్చేటట్టుగా. ఇలా థ్రెడ్స్ వచ్చేటట్టుగా కుట్టించాను. అండ్ హ్యాండ్స్ వచ్చేటప్పటికి 3/4 హ్యాండ్స్ అనమాట ఇది. అండ్ ఇది వచ్చేసరికి మనకి కాటన్, ప్యూర్ కాటన్ అనమాట. ఇట్లా వచ్చేటట్టుగా చేశాను. అండ్ ఫ్రంట్కి వచ్చేసరికి మనకి థ్రెడ్ వర్క్ ఉంటుంది కదా, థ్రెడ్ వర్క్ అయితే కంప్లీట్గా ఉంటుంది. అండ్ ఇక్కడ ఇదంతా ఇంకా మనకైతే ఏముంటుంది, ఇదంతా ప్లెయిన్ అనమాట. అండ్ దీనికి బాటమ్ వచ్చేసరికి నేను నార్మల్గా కుట్టించుకున్నాను. నార్మల్ చుడీ బాటమ్ ఎలాగో అలాగే అనమాట. చుడీ బాటమ్ ఎలా వస్తుందో అలాగే. దీనికైతే నేను డిజైన్స్ కింద దేని కింద నేను పెట్టించలేదు, ఏ మోడల్లో కూడా మనం పెట్టించలేదు. నేను నార్మల్గా కుట్టించుకున్నాను నేను ఇది. నెక్స్ట్ నేను ఆన్లైన్లో తీసుకున్నవి ఏంటంటే 2 లెగ్గింగ్స్ అయితే తీసుకున్నాను. వైట్ అండ్ బ్లాక్ లెగ్గింగ్ అనమాట. అండ్ వైట్ లెగ్గింగ్ అనేది మనం ఏ డ్రెస్సెస్కైనా ఎక్కువ కంటిన్యూస్గా రెగ్యులర్గా యూజ్ చేస్తుంటాం కాబట్టి సో నేను అందుకు వైట్ తీసుకున్నాను, వైట్ అండ్ బ్లాక్ అనేది. అండ్ వైట్ లెగ్గింగ్స్ నాకు ఆల్రెడీ 3-4 ఉన్నాయి. అండ్ బ్లాక్ అయితే 2 ఉన్నాయి అనమాట. బట్ అయినా నేను తీసుకున్నాను యాంకిల్ లెంత్ ఇవి. అండ్ ఇవి కూడా క్లాత్ కూడా క్వాలిటీ చాలా బాగున్నది. చూపిస్తాను చూడండి, క్లాత్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ చాలా స్మూత్గా కూడా ఉన్నాయి ఇవి. అండ్ యాంకిల్ లెంత్. అండ్ ఇది బ్రాండ్ వచ్చేసప్పటికి థ్రెడ్ ప్లస్ బ్రాండ్ అనమాట. ఈ లెగ్గింగ్స్ అనమాట తీసుకున్న 2 లెగ్గింగ్స్ బ్లాక్ అండ్ వైట్. అండ్ వీటి కాస్ట్ కూడా వచ్చేసరికి 330 అనమాట. ఒక్కొక్క ఈచ్ లెగ్గింగ్ అనేది మనకి ఇలా వస్తుంది అనమాట. దీనిది యాంకిల్ లెంత్ కదా, సో ఇక్కడ వరకే వస్తుంది మనకి. టూ మచ్ హైట్ అయితే రాదు. అండ్ యాంకిల్ లెంత్ అన్నారు కానీ యాంకిల్ కన్నా కొంచెం పైకే వచ్చింది ఇది. మరి కిందకైతే అదే యాంకిల్స్ వరకు అయితే రాలేదు, దానికన్నా కొంచెం పైకి వచ్చింది అనమాట ఈ లెగ్గింగ్. అండ్ చాలా స్మూత్గా ఉంది. అండ్ స్ట్రెచబుల్ కూడా చాలా బాగున్నది అనమాట. అండ్ ఇది అదే దానికి ఇచ్చిన ఫోటో పిక్చర్ అనేది ఇలా ఇచ్చాడు. సేమ్ మనకైతే ఇలాగే వచ్చింది. యాంకిల్స్ కన్నా కొంచెం పైకే వచ్చింది అనమాట. ఇక్కడ పిక్చర్ చూపిస్తాను క్లియర్గా. యాంకిల్స్ కన్నా మనకి పైకే ఉన్నది. అండ్ ఇది వచ్చేసరికి మనకి థ్రెడ్ ప్లస్ అనమాట. థ్రెడ్ ప్లస్ అనే బ్రాండ్. యాంకిల్స్ కన్నా ఇవి పైకే ఉన్నాయి. చాలా బాగున్నాయి లెగ్గింగ్స్ అనేవి కూడా. చాలా స్మూత్గా ఉన్నాయి, చాలా కంఫర్టబుల్గా కూడా ఉన్నాయి. ఒకసారి వేసి చూసాను, ఎందుకంటే మనం ఒకవేళ నచ్చకపోతే ఇన్ కేస్ మనం ఎక్స్చేంజ్ చేసేయచ్చు కదా, అందుకని నేను ఒకసారి వేసి కూడా చూసాను. అండ్ నేను ఫైనల్గా తీసుకున్న డ్రెస్సెస్ అన్నీ ఒకసారి అవుట్లుక్ కింద మీకు చూపించేస్తాను నేను. అవి డ్రెస్సెస్ అయితే ఇవన్నమాట. ఇది ఒక లెగ్గింగ్ నేను తీసుకున్నాను, బ్లాక్ కలర్ లెగ్గింగ్. అండ్ ఏమో ఇది వచ్చేసరికి మనకి కుర్తీ వైన్ కలర్ కుర్తీ ఇది వచ్చేసరికి. అండ్ ఇది వచ్చేసరికి మనకి వైలెట్ కుర్తీ అనమాట.
ఇలా మడత పెట్టాను. అండ్ ఇది వచ్చేసరికి మనకి వైట్ లెగ్గింగ్, ఇది వైట్ లెగ్గిన్. అండ్ ఇది వచ్చేసరికి ఈ డ్రెస్కి ఉండే దుపట్టా ఇది. అండ్ దీనికి ఇచ్చిన చున్నీ ఇలా ఉన్నదన్నమాట. అండ్ ఇది వచ్చేసరికి మనకి టాప్, ఇది వచ్చేసరికి బాటమ్ మనకి. అండ్ ఇది వచ్చేసరికి మనకి దీని టాప్ అనమాట, ఈ డ్రెస్కి ఇచ్చిన టాప్. అండ్ ఇదైతే నేను నార్మల్గా ఆన్లైన్ కాకుండా ఇది ఒక డ్రెస్ అనేది ఆఫ్లైన్లో తీసుకున్న డ్రెస్ మెటీరియల్ కుట్టించింది మీకు చూపించాను. ఇది దీని బాటమ్. ఇన్ని డ్రెస్సెస్ నేనైతే తీసుకున్నాను, ఇన్ని డ్రెస్సెస్ మాత్రమే నేను తీసుకున్నాను.